హాయ్ గుడ్ ఈవినింగ్ వన్ అండ్ ఆల్ వెల్కమ్ టు ద నవీన్ ఇన్వెస్ట్మెంట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. నేను మీ నవీన్. సో ఈరోజు వీడియోలో మీకు మండే మార్కెట్ ఎలా ఉండబోతుంది, మండే మార్కెట్ ఎలా ఉండబోతుంది, రైట్. దాంతోపాటు బ్రేక్అవుట్ కి రెడీగా ఒక స్టాక్ ఉందండి. అసలు లాస్ట్ వీక్ మొత్తం మనకు మార్కెట్ న్యూట్రల్ గా ఉంది. మరి మార్కెట్ పెరిగిద్దా తగ్గిద్దా, అలాగే బ్రేక్అవుట్ కి రెడీగా ఉన్న ఈ స్టాక్ ని మిస్ చేసుకోవద్దు. మరి లేదంటే ఈ వారం మార్కెట్ లో మూవ్మెంట్ లేకుండా ఉంటాయా ఒకసారి చూద్దాం. సో మెయిన్ గా మన కంటెంట్ లోపలికి వెళ్లే ముందు మనం ఇచ్చే అప్డేట్స్ ప్రిడిక్షన్స్ అన్ని నచ్చితే ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. రైట్. ఇంకా మెయిన్ గా మనం మెయిన్ మోటో లోపలికి కనుక వెళ్ళామనుకోండి, ఫస్ట్ మనం మనం చూస్తే లాస్ట్ గత వీక్ మొత్తం మార్కెట్ లో పెద్ద మూవ్మెంట్ అయితే ఏం లేదండి. ఒక సెన్సెక్స్ మాత్రమే స్లోగా స్లోగా బుల్ సైడ్ వెళ్ళింది. బ్యాంక్ నిఫ్టీ అయితే మూవ్మెంట్ లేదనమాట. సో అటువంటి మార్కెట్స్ మరి ఈ వారం ఎలా ఉండబోతున్నాయి, ఈ వారం ఎలా ఉండబోతున్నాయి అంటే ద సింటమ్స్ ఆర్ సిమిలర్ అండి. సింటమ్స్ ఆర్ సిమిలర్. ఎందుకంటే సో యుఎస్ ఇరాన్ వాళ్ళ యుద్ధం కూడా ఈ 1 వీక్ అనేది కొంచెం కంట్రోల్లో ఉంటుంది. ఎందుకంటే కమేలి గారి అంత్యక్రియలు జరుగుతున్నాయి, ఎటువంటి దాడులు చేసుకోవద్దు అని చెప్పి ఒక స్టేట్మెంట్ అప్లికేషన్ స్టాండర్డ్ గా ఉన్నారు. సో ఇంకొక 3-4 రోజులు ఈ ఫార్మాలిటీస్ కంప్లీట్ అయ్యేదాకా ఎటువంటి ఇష్యూస్ కానీ ఏమి ఉండవు. మార్కెట్లు కూడా స్తబ్దంగా ఉంటాయి, అటు న్యూట్రల్ గా ఉంటాయి. ఏదైనా ఈ వీటి లోపల కనుక మంచి డీల్స్ ఏదైనా జరిగితే మార్కెట్ పెరగవచ్చు, లేదంటే భారీగా పడవచ్చు తేడా వస్తే. సో ఇటువంటి సిచ్యువేషన్ లో మరి మండే మార్కెట్ ఎలా ఉండబోతుంది చూద్దాం. ఫస్ట్ మండే మార్కెట్ ప్రిడిక్షన్ వెళ్ళడానికి ముందు ఆ బ్రేక్అవుట్ కి రెడీగా ఉన్న స్టాక్ ఏంటో చూద్దాం. ఆ స్టాక్ పేరే అండి, వన్ ఆఫ్ ద టాప్ ఐటీ కంపెనీ స్టాక్ అండి, విప్రో అండి. సో వీడియోస్ ని కొంచెం లైక్ చేస్తూ ఉండండి, షేర్ చేస్తూ ఉండండి, సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి. సో విప్రో స్టాక్ కరెంట్ 176 దగ్గర ఉందండి. ఇది మనందరికీ తెలుసు, ఫేమస్ కంపెనీ అనమాట. ఐటీ సెక్టార్ లోనే టాప్ లీడింగ్ అండ్ ఫేమస్ కంపెనీ. ఈ స్టాకు ఇప్పుడు లాస్ట్ వీకే, అంటే ఇప్పుడు ఇది బ్రేక్అవుట్ లెవెల్స్ కి ఫామ్ అయిందండి. వన్స్ కనుక విప్రో ఈ 177 లేదంటే 180 కనుక క్రాస్ అయింది అనుకోండి, స్ట్రైట్ అవే 220, అంటే 200, 230, 260 దాకా టార్గెట్ ఉంది. ఫండమెంటల్ గా, ఫైనాన్షియల్ గా అసలు దీని గురించి చెప్పాల్సిన పని లేదు. వన్ ఆఫ్ ద బెస్ట్ స్టాక్. టెక్నికల్ గా అయితే బ్రేక్అవుట్ కి రెడీగా ఉంది. సో స్టాప్ లాస్ వచ్చి మనం 146 పెట్టుకోవచ్చు అనమాట. సో ఈ స్టాక్ ని మీరు కూడా చెక్ చేసుకోండి, రైట్. ఎందుకంటే లీడింగ్ ఐటీ స్టాక్స్ లో కూడా ఇప్పుడు బ్రేక్అవుట్ లో ఉన్నది ఇదే స్టాక్. దీని అయితే ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేసుకోవద్దండి. ఇంకా నెక్స్ట్ మన ప్రిడిక్షన్ కి వెళ్ళడానికి ముందు మన యూట్యూబ్ కామెంట్స్ కి వెళ్ళి డౌట్స్ క్లియర్ చేసేసి వెళ్దాం. సో మీకు ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్స్ లో మీరు రాయొచ్చు. దాన్ని నెక్స్ట్ డే వీడియోస్ లో నేను అప్లోడ్ చేస్తానండి, ఆన్సర్ చెప్తాను. సో శోభన్ బాబు గారు, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. రంజిత గారు, పటేల్ ఇంజనీరింగ్ 54 లో కొన్నాను, ఏం చేయమంటారు? 150 షేర్స్. సో పటేల్ ఇంజనీరింగ్ ఏం పర్వాలేదండి, వెయిట్ చేయండి. కుదిరితే యావరేజ్ చేసుకోండి. మంచి కంపెనీ అండి. కాకపోతే ఇప్పుడు మార్కెట్ మొన్న అందరితో పాటు అందరూ పడ్డప్పుడు అది కూడా పడ్డదంటే, సో కంపెనీ మంచి కంపెనీ. కుదిరితే దీన్ని యావరేజ్ చేసే అవకాశం అయితే ఉందండి. యావరేజ్ చేసుకోండి. 35 దగ్గర యావరేజ్ చేసుకోండి. అప్పుడే మీరు ఈజీగా బయటకు వస్తారు. మినిమం ఒక 6 మంత్స్ అయితే ఆగాలండి. 6 మంత్స్ ఆగకపోతే మాత్రం మీరు బయటికి రావడం అనేది కష్టమైపోతుంది. సో గుడ్ ఈవినింగ్ సార్. మీరు చెప్పిన స్టాక్ ఇంకా పడిన తర్వాత తీసుకోవచ్చు కదా సార్? 100% అండి, నో ప్రాబ్లం. పడితే తీసుకోవచ్చు అండి. మ్యాథ్ కుమార్ గారు, అసలు ఏ ప్రాబ్లం లేదు, తీసుకోవచ్చు. అన్నా నేను ఓవైసీ మెటల్ స్టాక్ ని హోల్డ్ చేస్తున్నాను. 54% లాస్ లో ఉన్నాను. 5 ఇయర్స్ కి టార్గెట్ అనుకున్నాను. 5 ఇయర్స్ కి అన్ని కుదిరితే మళ్ళీ 600, 1000 దాకా వెళ్ళే అవకాశం ఉంది టార్గెట్. సో మీరు కుదిరితే దాన్ని యావరేజ్ చేసుకోండి. 50% లాస్ లో ఉన్నారు కాబట్టి 54% యావరేజ్ ఇస్తా చేసుకోవచ్చండి, నో ప్రాబ్లం. సాయిరామ్ గారు కామెంట్ పెట్టారు, ఆయన మర్చిపోయినట్టున్నారు. ఆ, సార్ ఇప్పుడు ఇన్ఫోసిస్ బై చేయొచ్చా? చేయొచ్చమ్మా. ఇన్ఫోసిస్ కరెంట్ ప్రైస్ లో బై చేయొచ్చు. ఐటీ స్టాక్స్ కి మంచి రోజులు రాబోతున్నాయి, బై చేయొచ్చు ఇన్ఫోసిస్, నో ప్రాబ్లం. సో ఎందుకంటే ఇవన్నీ ఐటీ సెక్టర్ అనేది ఏఐ వల్ల చాలా దెబ్బతిని ఐటీ స్టాక్స్ మొత్తం పడిపోయాయి. ఇప్పుడు 1050 అబోవ్ అంటే, సో 1150, 1200, సో 1300, 1500 దాకా టార్గెట్ ఉందండి. ప్రమాణాలు తీసుకోవచ్చు అండి. 7 హిల్స్ గారు, సార్ నమస్తే అండి.
టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్ 398 రూపీస్లో 500 షేర్స్, టాటా పవర్ 430 రూపీస్లో 500 షేర్స్ తీసుకున్న, హోల్డ్ ఆర్ ఎగ్జిట్. సో టాటా ప్యాసింజర్ వెహికల్స్ హోల్డ్ చేయండి, 500 దాకా టార్గెట్ ఉంది. టాటా పవర్ ఇవి ఇంకొక మినిమం 6 months అట్లా వెయిట్ చేసేలాగా ఉంటే నో ప్రాబ్లం అండి. టాటా మోటార్స్ అయితే మీరు బ్రహ్మాండంగా హోల్డ్ చేయొచ్చు. టాటా మోటార్స్ కి ప్రాబ్లం ఏమీ లేదు. టాటా పవర్ మీరు 430లో ఉన్నారు కదా, సో 460 దాకా టార్గెట్ ఉందండి. ఏం కాదు, వెయిట్ చేయండి, ఏం పర్వాలేదు. కుదిరితే యావరేజ్ చేసుకోండి. ఎంసీఎక్స్ 2825 దగ్గర 50 షేర్స్ కొన్నారు. దీని షార్ట్ టర్మ్ టార్గెట్ చెప్పండి. 2950 అండి షార్ట్ టర్మ్ టార్గెట్. గుడ్ ఈవినింగ్ సార్. ఐఆర్ఎఫ్సి పడుతుంది, ఇంకా ఎంతవరకు పడవచ్చు, పెరుగుతుందా? సో పెరగదా, చెప్పగలరు. జయప్రకాష్ గారు, ఐఆర్ఎఫ్సి పెరుగుతుందండి. ఆల్రెడీ ఇప్పుడు 91 దగ్గర, నియర్లీ 91 రేంజ్ లో ఉంది. ఇక పెద్దగా పడే అవకాశం కూడా లేదు. 90 దగ్గర ఉంది, పెద్దగా పడే అవకాశం కూడా లేదు. టార్గెట్ 140 దాకా ఉందండి, ఏం పర్వాలేదు. హిటాచి టార్గెట్ ఎంత చెప్పండి. హిటాచి మొన్న చైనా వాళ్ళతో ఇష్యూస్ వచ్చినాయండి, ఇది ఎనర్జీ సెక్టార్ కి, అందుకే ఇవన్నీ పడిపోయినాయి. సో హిటాచి ఎనర్జీ టార్గెట్ వచ్చి మీకు దాదాపు 38,000 దాకా ఉందండి టార్గెట్, ఏం ప్రాబ్లం లేదు. 38,000 దాకా టార్గెట్ ఉంది, వెయిట్ చేయొచ్చు. ఆర్ఎం ట్రిపుల్ స్టాక్ ఇన్ఫర్మేషన్ చెప్పండి. ఆ, పరమేశ్వరరావు గారు 43.5 బై చేశాను, 100 షేర్స్, ప్లీజ్ టెల్ మీ. సో ఈ ఆర్ఎం ట్రిప్ లాంటి స్టాక్స్ లో నేను ఇన్వెస్ట్ చేయొద్దనే చెప్పానండి జనాలకి. ఎందుకంటే ఏ స్టాక్స్ అయితే ఆ, ఏ స్టాక్స్ అయితే ఇట్లా స్ట్రైట్ లైన్స్ సర్క్యూట్స్ ఫామ్ అవుతూ ఉంటాయో, సో అటువంటి కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేయొద్దు అని చెప్పాను. కాకపోతే ఇప్పుడు ఇది కొంచెం మళ్ళీ బౌన్స్ స్టార్ట్ అవుతుంది, స్లోగా స్లోగా. 45 లో కుదిరితే యావరేజ్ చేసుకోండి. సో టార్గెట్ అయితే 69 దాకా ఉందండి, జస్ట్ వెయిట్ చేయండి అంతే. కుదిరితే యావరేజ్ చేసుకోండి. శివాగౌడ్ గారు, సార్ శ్రీస్థా ఫిన్వర్ట్ 5 years కి టార్గెట్ చెప్పండి. కొంచెం వీడియోస్ ని లైక్ చేస్తూ ఉండండి, షేర్ చేస్తూ ఉండండి, సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి. సో శ్రీస్థా ఇన్వెస్ట్ 34 పైసా ఉందండి. ఫండమెంటల్ గా అయితే బాగాలేదు, జస్ట్ ఇది కొనుక్కోవడమే. ఇటువంటి వాటిలో మనం టార్గెట్ చెప్పడం వాస్తవానికి చాలా కష్టం అవుతుందండి. సో పెరిగితే మహా అయితే ఒక 50 రూపాయల నుండి 100 రూపాయలు పెరగొచ్చండి. ప్రియా గారు, సార్ ఫోర్స్ మోటార్స్ 18,700 లో 2 షేర్స్ తీసుకున్నాను, టార్గెట్ చెప్పండి. టార్గెట్ 19,500, 20,200 దాకా టార్గెట్. రవి గారు, నాట్కో ఫార్మా టార్గెట్ చెప్పండి. నాట్కో ఫార్మా 931 దగ్గర ఉందమ్మా. సో ఒకవేళ తీసుకుంటే మీకు ఆ, తీసుకోవాలి అనుకుంటే 940 అబోవ్ తీసుకోండి. టార్గెట్ 1000, 1100, 1200 దాకా ఉందమ్మా, మంచి కంపెనీ. శాంతి గారు, వెల్కమ్ అమ్మా. సార్ జీవీ అండి షేర్స్ 67 కొన్నాను, దేవతి గారు 67 షేర్స్ 4,800 లో బై చేశాను, సెల్ చెప్పండి. జీడీ అండ్ వెర్న, ఇవి హిటాచి కంపెనీస్ మొన్న మొన్న అన్ని పడ్డాయండి. జీఈ అండ్ వెర్న, జీవీటీ అండ్ డిఆ, జీవీటీ, అదే జీవీటీ అండ్ డి అండి. జీ వెర్న షేర్స్ అండి 4,800 లో బై చేశారు. సో టార్గెట్ దానికి మ్యాక్స్ 5,000 to 5,100 అండి. యాక్చువల్గా అది సెల్లింగ్ ప్రైస్ లో మీరు బైయింగ్ చేశారు. 5,300 నుండి అది పట్టడం స్టార్ట్ చేసింది కూడా. మళ్ళీ పెరగాలంటే 4,000, కొంచెం ఓపి టైం పట్టింది. ఇవి పెరుగుతాయండి, కాకపోతే ఇప్పుడు వీటి న్యూసెస్ అవి బాగాలేవు. మీకు కుదిరితే 4,400 వెయిట్ చేయండి. ఒకవేళ ఇంకా పడితే 3,700 దగ్గర యావరేజ్ చేయండి. పెరుగుతాయి, కొన్ని బ్యాడ్ న్యూస్ ఉన్నాయి, కంగారు పడొద్దు, పెరుగుతుంది. మధుసూదన్ గారు, వెయిట్ చేయండి అండి. దేవతి గారు, సార్ ట్రాన్సిల్ లైట్ అబౌట్ ప్లీజ్. సో గుడ్ ఈవినింగ్ అండి మధుసూదన్ గారు. సో ట్రాన్సిల్ లైట్
ట్రాన్సిల్ లైట్నింగ్ అండి 518 దగ్గర ఉందండి స్టాకు. మీరు కంపెనీ మంచిదే, ఫండమెంటల్ గా ఫైనాన్షియల్స్ గా కొంచెం ఫైనాన్షియల్స్ లాస్ట్ క్వార్టర్ లో బాగాలేవు, కానీ కంపెనీ అయితే ఓకే అండి, తీసుకోవచ్చు. మీరు స్టాక్ ని కొనుక్కోవాలి అంటే సో 530 అబోవ్ వస్తే కొనుక్కోండి. టార్గెట్ మీకు 600, 650, 700, 800 దాకా టార్గెట్. ఆర్వీఎన్ఎల్ 244 దగ్గర తీసుకున్న గురించి టార్గెట్ చెప్పండి. వినీలారావు గారు, సో మీకు ఆర్వీఎన్ఎల్ వచ్చి 350, 400, 500 దాకా టార్గెట్ ఉంది. కొంచెం ఓపిక పట్టండి ఆర్వీఎన్ఎల్, ఎందుకంటే సంవత్సరం నుండి మూవ్మెంట్ లేకుండా ఉంది. ఒక్కసారి అది వస్తే మీరు ఇక దాన్ని ఆపలేరు అన్నమాట, ఓపిక పట్టు. మీరా సయ్యద్ గారు, ఆధార్ హౌసింగ్ కార్పొరేషన్ లాంగ్ టర్మ్ కి హోల్డ్ చేయొచ్చా? ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్ 555 లేదండి, లాంగ్ టర్మ్ కి ఇప్పుడు కష్టం. ఇప్పుడు ఉన్న దాంట్లో ప్రాఫిట్ బుక్ చేసుకోండి, పడుతుందండి. అకామరెడ్డి గారు, వేదాంత పవర్ స్టీల్స్ తీసుకోవచ్చు అండి, అవంతి ఫీడ్స్ తీసుకోవచ్చు. వేదాంత పవర్ ఇప్పుడు ఆల్రెడీ అది టార్గెట్ ప్రైస్ లోనే ఉంటుంది. ఒక్కొక్కరు ఒక్కొక్క డౌట్, ఒక్కొక్క కామెంట్ గురించి అడగండి, అందరికీ చెప్పాలి. సో శ్రీకాంత్ గారు తప్పుగా అనుకోవద్దు. సో గోక్లాట్ ఎక్స్పోర్ట్స్ టార్గెట్ చెప్పండి. రోజుకి ఒక్కొక్క స్టాక్ గురించి అడగండి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టాక్ గురించి అడగండి అమ్మా, ఎందుకంటే టార్గెట్ వచ్చి ఆల్రెడీ ఇది టార్గెట్ కి వెళ్ళే పడిపోతుందండి. సో ఆల్రెడీ కుదిరితే మాత్రం దీనికి స్టాప్ లాస్ గట్టిగా 830 అయితే స్టాప్ లాస్ ని మెయింటైన్ చేసుకోండి. ఒకవేళ కొనాలి అనుకుంటే 709 దగ్గర కొనండి. సో ఆల్రెడీ టార్గెట్, మ్యాక్స్ టార్గెట్ వచ్చి 940 అండి, ఆల్రెడీ అక్కడికి వెళ్ళే వచ్చి పడుతుంది. నాగభూషణ్ గారు, థ్యాంక్ యూ సార్, వెల్కమ్ అండి. సజెస్ట్ మీ వన్ బ్యాంక్ స్టాక్ అండి, హెచ్డిఎఫ్సి అండి శ్రీనివాసరావు గారు. రెటీనా పెయింట్స్ ఇప్పుడు ఉన్న ప్రైస్ లో పోయట్రీ ఆంజనేయులు గారు, రెటీనా పెయింట్స్ ఇప్పుడున్న ఎంట్రీ తీసుకోవచ్చు. రెటీనా పెయింట్స్ అండి ఇప్పుడున్న ప్రైస్ లో ఎంట్రీ తీసుకోవచ్చు అంటున్నారు. సో 47 దగ్గర తీసుకోవచ్చు అండి, నో ప్రాబ్లం. కాకపోతే స్లో రిటర్న్స్ వస్తుంది. మీరు 47 దగ్గర కనుక మీరు ఎంట్రీ తీసుకుంటే మీకు టార్గెట్ వచ్చి 60-80 దాకా టార్గెట్ ఉందండి. నో ప్రాబ్లం, తీసుకోవచ్చు. ఇప్పుడు ఎంట్రీ అయితే కరెక్టే, ప్రాబ్లం ఏమి లేదు. బెటర్ ఏంటంటే 50 అబోవ్ తీసుకో. గుడ్ ఈవినింగ్ జీవన్ గారు, థ్యాంక్ యూ అమ్మా. హాయ్ సార్, టుడే ప్రాఫిట్ బుకింగ్ సార్. లక్ష్మీ కుమారి, ఎస్ అండి. సో క్రిష్ గారు సార్, హాయ్ సార్. బాలు ఫోర్జ్ ఇండస్ట్రీ 660 దగ్గర యావరేజ్ ప్రైస్ మీద 150 షేర్స్ ఉన్నాయి. ప్రజెంట్ యావరేజ్ చేయమంటారా? టార్గెట్ చెప్పండి, టైం చెప్పగలరు. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ సార్. సో బాలు ఫోర్జ్ 660 దగ్గర, సో టార్గెట్ దీనికి 700 అండి. ఇది టార్గెట్ రీచ్ అవ్వడానికి అయితే చాలా టైం పడుతుంది. 700 మీరు కుదిరితే 570 దగ్గర యావరేజ్ చేసుకోండి. ఒక 6 months లో వస్తుందండి, హోల్డ్ చేయాలి. మధుసూదన్ గారు, గుడ్ ఈవినింగ్ సార్, వెరీ లాంగ్ బ్యాక్ ఐ వాచింగ్ వీడియో, థ్యాంక్ యూ సార్, కీప్ వాచింగ్. మహమ్మద్ ఖాజాముద్దీన్ గారు. రమేష్ గారు సార్, గుడ్ ఈవినింగ్ సార్. మీరు బ్లూ క్లౌడ్ పెరుగుతుంది అని చెప్పారు, ఈ రోజు పెరిగింది సార్. యువర్ అనాలిసిస్ ఇస్ సూపర్, థ్యాంక్ యూ సార్, కీప్ వాచింగ్. మీరు చెప్పినట్టు స్పేస్ ఎక్స్ తో కొలాబరేషన్ అయితే పెరుగుతుంది అని హోల్డ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వెరీ మచ్ సార్. హోప్ఫుల్లీ సార్ స్పేస్ ఎక్స్ తో కనుక కొలాబరేషన్ అయితే భూమి లేస్తుంది. మాలికా గారు, పీసీ జ్యువెలర్స్ స్టాక్ గురించి తెలియజేయండి. సో మంచి కంపెనీ అండి పీసీ జ్యువెలర్స్. ఇప్పుడున్న సిచ్యువేషన్ లో మొన్నటి దాకా మోడీ గారు ఇచ్చిన స్టేట్మెంట్స్ వల్ల జ్యువెలరీ స్టాక్స్ అన్ని పడ్డాయి, ఇప్పుడు పెరుగుతాయండి. కావాలంటే కొనుక్కోవచ్చు. 18 దాకా టార్గెట్ ఉందండి. హాయ్ రాజ్ కుమార్ గారు, హాయ్ సార్. Auri Glove India is good stock to buy 5 years. Please tell me entry price and target price for 5 years. Auri Glove stock ఎంట్రీ ప్రైస్ సార్, అసలు ఈ పెన్నీ స్టాక్స్ కి ఎంట్రీ ప్రైస్ ఇప్పుడు మీరు ఎంటర్ అయిపోవచ్చు అండి. 5 years కి ఇది వెళ్తే ఒక 50 to 500 మధ్యలోకి వెళ్ళే అవకాశం ఉందండి. నాట్ షూర్,
ఎందుకంటే ఫండమెంటల్గా కరెంట్లీ అయితే బాగాలేదు. జస్ట్ పెన్నీ స్టాక్ కాబట్టి తీసుకోవచ్చు. టాటా స్టీల్ 100 షేర్స్ 100 రూపీస్లో 500 షేర్స్ ఉన్నాయి. హోల్డ్ చేయొచ్చా, సెల్ చేయాలా, చేస్తే ఎక్కడ చేయాలి, హోల్డ్ చేస్తే ఎక్కడి వరకు ఉంచవచ్చు? భానుచంద్ర గారు, టాటా స్టీల్స్. సో యాక్చువల్గా హోల్డ్ చేస్తే మీరు 224 దాకా హోల్డ్ చేయొచ్చండి, ప్రాబ్లం ఏమీ లేదు. 224 దాకా ఏం కాదు, వెయిట్ చేయండి. ఇంకొక 3-4 ఇయర్స్లో అది ఈజీగా 1000 రూపీస్ టచ్ అవుతుంది. ఎస్ బ్యాంక్ లాంగ్ టర్మ్కి ఇన్వెస్ట్ చేయొచ్చా చెప్పండి? చేయొచ్చండి, నో ప్రాబ్లం. ఎస్ బ్యాంక్ హాయ్ సార్, ఎన్సీసీ 171లో ఉన్నాయి, యావరేజ్ చేయాలా, ఎగ్జిట్ అవ్వమంటారా? యావరేజ్ చేయండి అండి, ఎన్సీసీ యావరేజ్ చేయండి. ఎగ్జిట్ అయితే వద్దు. ఈ కంపెనీస్ కొంచెం స్లో రిటర్న్స్ ఇస్తాయండి, అది గుర్తుపెట్టుకోండి. యావరేజ్ కూడా బహుశా అసలు అవసరం లేదు, వద్దులేండి. యావరేజ్ ఏం చేయవసరం లేదు. 220 టార్గెట్ ఉంది, వెయిట్ చేయండి. బ్లూ క్లౌడ్ టార్గెట్ ఫర్ 5 ఇయర్స్. ఒక్కసారి కనుక స్పేస్ ఎక్స్ తో డీల్ జరిగితే దీన్ని మనం ఇమాజిన్ కూడా చేయలేమండి. 5 ఇయర్స్ కి ఈజీగా 1000 రూపీస్ టచ్ అవుతుంది. శైలజ గారు, గుడ్ ఈవినింగ్ సార్. న్యూజెన్ సాఫ్ట్వేర్ టెక్నాలజీ 100 షేర్స్ 529లో బాగా బై చేశాను. యావరేజ్ చేయాలా, హోల్డ్ చేయాలా చెప్పండి? న్యూజెన్ సాఫ్ట్వేర్ అండి, 481లో ఏం యావరేజ్ చేయొద్దండి, వెయిట్ చేయండి. సో 520 నుండి మీరు టార్గెట్ అది 650, 700, 800, 1100 దాకా ఉందండి. వెయిట్ చేయండి. రమణ గారు, గుడ్ ఈవినింగ్ బ్రదర్. గుడ్ ఈవినింగ్ అండి. కెన్ ఐ బై ఎన్బిసిసి అట్ ద రేట్? సో వాట్ ఈస్ ద టార్గెట్ ఫర్ షార్ట్ పీరియడ్? ఎన్బి ఎన్సిసి ఎన్బి ఎన్బిసిసి ఇవి స్లో రిటర్న్స్ ఇస్తాయండి, కొంచెం ఓపిక పట్టుకోవాలి. ఇప్పుడు కనుక మీరు కొంటే టార్గెట్ ఒక 120 దాకా, 115, 120 అండి. దీనికన్నా బెటర్ ఏంటి అంటే 90కి వచ్చాక మ్యాక్స్ టార్గెట్ అయితే 120. అప్పారావు గారు, సార్ అవాన్స్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్ షేర్స్ బయింగ్ గుడ్ ఆర్ నాట్ బయింగ్ ప్లీజ్? రిప్లై 5 ఇయర్స్ కి తీసుకోవచ్చా సార్? కిరణ్ టీవీ, యువర్ లెర్నింగ్ స్పీచ్ ఇస్ వెరీ గుడ్ సార్. 1 lakh 1 crore కాన్సెప్ట్ గుడ్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. కీప్ వాచింగ్ అండి. కిరణ్ టీవీలో కూడా మన వీడియోస్ వస్తూ ఉన్నాయి, కొన్ని చూడండి. మార్కెట్కి సంబంధించి అవాన్స్ ఎలక్ట్రానిక్స్ అండి. అవాన్స్ ఎలక్ట్రానిక్స్ 67 ఉంది. సో తీసుకోవచ్చు అండి. కంపెనీ ఫండమెంటల్ గా బాగాలేదు, అసలు వద్దండి. ఇటువంటి స్టాక్స్ లో చాలా రిస్క్ ఉంటుంది. తీసుకు జస్ట్ మీరు రిస్క్ టేకర్ అయితే మాత్రమే తీసుకోండి. ఎవెన్స్ టెక్నాలజీ టార్గెట్ అయితే 200 దాకా టార్గెట్ ఉంది, కానీ కంప్లీట్ గా మీరు రిస్క్ అంటే కంప్లీట్ గా రిస్క్ ఉంటుంది. సో రిస్క్ తీసుకుంటా అంటే తీసుకోండి, లేదంటే వద్దండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నెట్వర్క్ టెక్నాలజీ ఎంట్రీ ప్రైస్ చెప్పండి? సో షార్ట్ టర్మ్, ఈ షార్ట్ టర్మ్ కి బాగా పనిచేస్తాయండి నెట్వర్క్ టెక్నాలజీస్. షార్ట్ టర్మ్ లో మీరు ఎంట్రీ తీసుకోవాలంటే 4440 అబోవ్ తీసుకోండి. టార్గెట్ 600 దాకా ఉంది. బెస్ట్ పెన్నీ వాటర్ స్టాక్ చెప్పండి సార్? ఐఎక్స్ అండి. రమేష్ గారు, సార్ ప్లీజ్ ఇన్ఫార్మ్ స్టాక్ విల్ బి బూస్ట్ ఆర్ ఫాల్ ఆఫ్టర్ ఫండ్ రైజ్డ్ త్రూ క్యూఐపి? రైజ్ అవుతుందండి, ప్రాబ్లం ఏమీ లేదు. ప్రభాకర్ గారు, గుడ్ ఈవినింగ్ సార్. ఐ బాట్ 100 బ్రెయిన్ బీస్ సొల్యూషన్స్ ఎట్ ద రేట్ ఆఫ్ 409. వెదర్ కెన్ ఐ ఎగ్జిట్, హోల్డ్ ఆర్ ఎగ్జిట్ ది స్టాక్ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ సార్? సో బ్రెయిన్ బీ అంటే దీన్నే ఫస్ట్ క్రై అంటారండి, మనందరికీ తెలుసు. చిన్నపిల్లల ప్రోడక్ట్స్ ని చేస్తూ ఉంటుంది. దీన్ని యావరేజ్ చేయండి, మీరు ఎగ్జిట్ అవ్వద్దు, యావరేజ్ చేయండి. 220 అబోవ్ యావరేజ్ చేస్తే మీరు ఈజీగా బయటకు వస్తారు, లేదంటే చాలా కష్టం అవుతుందండి. ప్రభాకర్ రెడ్డి గారు, అనుష గారు, బారోసిల్ సైంటిఫిక్ ఎంట్రీ ప్రైస్ చెప్పండి సార్? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గైడింగ్ అండ్ హెల్పింగ్ అస్ టు డూ బెటర్ ట్రేడ్స్. బారోసిల్ బారోసిల్ సైంటిఫిక్ లిమిటెడ్ 166. సో బారోసిల్, థ్యాంక్ యూ ఫర్ గైడింగ్ సార్. ఎంట్రీ ప్రైస్ వచ్చి 170 అండి. టార్గెట్ వచ్చి 185 అంతే. మీరు ఎక్కువ కూడా ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఆల్మోస్ట్ దీని బెటర్ ఎంట్రీ ఏంటంటే 155 దగ్గర తీసుకోండి.
170 ఎబో అయినా తీసుకోండి, లేదంటే 155 దాకా అయినా తీసుకోండి మధ్యలో. డాక్టర్ భాస్కర్ గారు, సార్ గుడ్ ఈవినింగ్ సార్, యువర్ ఇన్ఫర్మేషన్ ప్రిడిక్షన్స్ ఆర్ వెరీ యాక్యురేట్, థ్యాంక్ యూ సార్. సో అండ్ ట్రూ, సో యువర్ కాంట్రిబ్యూషన్ ఆర్ గ్రేట్. కెన్ యూ గివ్ మీ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ అపోలో మైక్రో సిస్టమ్స్, క్యాప్రీ గ్లోబల్ క్యాపిటల్, ఓలా ఎలక్ట్రిక్, బ్యాంక్ షేర్స్ ఆర్ బయింగ్ ఆర్ సెల్లింగ్? సార్ అపోలో మైక్రో సిస్టమ్స్ సెల్ చేసుకోండి. సో ఓలా ఎలక్ట్రికల్ బై చేయండి. సో ఈ రెండు స్టాక్స్ గురించి చెప్పాను. వీడియో ఎందుకంటే లెంత్ అయిపోతుందండి. సో మిగతాది రేపటి కామెంట్ లో రోజుకు ఒక స్టాక్ గురించి అడగండి, దయచేసి రిక్వెస్ట్ తప్పుగా అనుకోవద్దు. సో రైట్, మీరు అపోలో మైక్రో సిస్టమ్స్ అయితే కరెంట్ ప్రైస్ దగ్గర సెల్ చేయండి, ఓలా ఎలక్ట్రిక్ అయితే బై చేయండి. నెక్స్ట్ ఇంకా రేపటి ప్రిడిక్షన్ కి వెళ్తే, సో రేపటి ప్రిడిక్షన్ లో ఫస్ట్ మీకు ఇచ్చేది ఇంట్రాడే స్టాక్స్ ఆనందరతి వెల్త్ లిమిటెడ్ అండి. సో ఇది 2071 దగ్గరకు వస్తే బేరీస్ చేయండి. 2071 దగ్గర బేరీస్ చేయండి. టార్గెట్ 205 నుండి 31 దాకా టార్గెట్ ఉందండి. 2051 నుండి 31 దాకా టార్గెట్ ఉంది. సో స్టాప్ లాస్ వచ్చి 3341. సో అలాగే నెక్స్ట్ వచ్చి టొరెంట్ ఫార్మా అండి. ఇది కూడా 4823 దగ్గర బేరిష్ అండి. 4800 నుండి 4780 వరకు టార్గెట్ ఉందండి. సో స్టాప్ లాస్ వచ్చి 4863 దీని స్టాప్ లాస్ అండి. సో దీని స్టాప్ లాస్ వచ్చి 3023 అండి. ఒకవేళ యావరేజ్ చేస్తే నీ స్టాప్ లాస్ వాడండి. మీరు ఎంట్రీ ఫస్ట్ ఎంట్రీ ఇక్కడ ప్రియారిటీ తీసుకోండి, ఇక్కడ యావరేజ్ చేయండి. అప్పటికి రాకపోతే దీని స్టాప్ లాస్ వాడండి. ఇండెక్స్కి వచ్చేసరికి 78,000 అబోవ్ ఉంటేనే సిఈ తీసుకోండి, బిలో పిఈ తీసుకోండి. 78,500కి వెళ్తే మాత్రం పిఈకి వెళ్ళిపోండి. బ్యాంక్ నిఫ్టీ కూడా 58,000 అబోవ్ సిఈ, బిలో పిఈ అండి. 58,500కి వెళ్తే పిఈకి వెళ్ళిపోండి. నిఫ్టీ 50 కూడా 23,300 అబోవ్ సిఈ, బిలో పిఈ. 24,500కి వెళ్తే పిఈకి వెళ్ళిపోండి. మిడ్ నిఫ్టీ 14,500 అబోవ్ సిఈ, బిలో పిఈ. స్పిన్ నిఫ్టీ 26,700 అబోవ్ సిఈ, బిలో పిఈ. సో ఇది రేపటికి సంబంధించిన ప్రిడిక్షన్స్. సో జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి. అలాగే నెక్స్ట్ సబ్జెక్ట్ నేర్చుకుందాం అనుకున్న వాళ్ళకి ఆగస్టు 1 నుండి స్టాక్ మార్కెట్ ఆన్లైన్ ఆఫ్లైన్ లైవ్ ట్రేడింగ్ బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయండి. ఓన్లీ 5 మెంబర్స్కే. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ స్లాట్ బుక్ చేసుకోండి. సో మీకు స్క్రాచ్ నుండి అడ్వాన్స్ దాకా లైవ్ ట్రేడింగ్ ఉంటుంది. మీరు పర్ఫెక్ట్ అయ్యేదాకా ఎన్ని బ్యాచెస్ అయినా వినొచ్చు అనమాట. ఇది కోర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకు ప్రీమియం గ్రూప్ లో మీకు లైఫ్ లాంగ్ ఫ్రీ ప్రిడిక్షన్స్ ఉంటాయి. దాని ద్వారా మీరు పెట్టిన ఇది కూడా రిటర్న్ గెయిన్ చేసుకోవచ్చు. ఇక్కడికి వస్తే ఇంక్లూడింగ్ ఫ్రీ ఫుడ్ అండ్ అకామిడేషన్ ఉంటుంది. సో మనం ఇచ్చిన సబ్జెక్టు, మనం ఇచ్చే ప్రిడిక్షన్స్, అప్డేట్స్ అన్ని నచ్చితే ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అంటిల్ టేక్ కేర్, బై, జై హింద్.